శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించాలని కోరుతున్నారు బాధిత కుటుంబాలు. శిథిలాల కింద దాదాపు 13 మంది దాకా చిక్కుకున్నారన్నారు. ఇప్పటికే 2ని సురక్షితంగా బయటకు తీశామని చెప్తున్నారు. మిగతా వారిని కూడా రక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రెగ్నెన్సీతో ఉంది, అక్కడ ప్రెగ్నెన్సీతో ఉండి అయిపోయింది. లేదు, ప్రెగ్నెన్సీతో 3 ఫ్యామిలీలు ఒక్కరు విజయనగరం జిల్లా బలిగడ మండలం విజయనగరం జిల్లా 3 ఫ్యామిలీలు ఒక్క ఇంట్లోనే 5 ఫ్యామిలీ ఉన్నారు. 3 ఫ్యామిలీలు కావాలి. మేనకోడలు అవుతుంది, మేనల్లుడు అవుతారు, మరదలు అవుతుంది. 3 ఫ్యామిలీలు మరదలు అవుతుంది. ఎవరు కావాలి 9:30 అవుతున్నాయి టైము. అట్లానే నేను బట్టలు వేసుకోలేదు, అట్లనే వచ్చి చూస్తే దాకా మొత్తం లోపల వెళ్ళి వస్తుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళి అక్కడ పోయి వాళ్ళ ఆడుకున్న వాళ్ళు ఆడితే వాళ్ళ ఇంట్లో కూడా కిటికీలకి వెళ్ళి మొత్తం పడిపోయినాయి. వాళ్ళు ఇంకా పిల్లలు విడిచిపోయినాయి. మళ్ళీ అక్కడికి వెళ్ళి వస్తే అక్కడ చూస్తే వాళ్ళు ఈయన వస్తుండే సప్పుడు. మళ్ళీ ఇట్లా వచ్చినాక కొన్ని పోలీసు వాళ్ళు వీళ్ళు మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే వాళ్ళు అందరినీ దూరం పంపిస్తారు. 4 ఫ్యామిలీ ఉంటే వాళ్ళు 2 పిల్లలు ఉంటాయి, చిన్న పిల్లలు. అక్కడ నిలబడినా మేము, అక్కడ సప్పుడు వచ్చింది, మాకి సప్పుడు వచ్చి ఉరికి వచ్చినాం. మేము ఉరికి వస్తే అది 2 సెకండ్ల మొత్తం పడిపోయింది. మేము చిన్న బాబుని తీసిండ్రు, ఒక అమ్మాయిని తీసిండ్రు, హాస్పిటల్ పంపించిండ్రు. ఇంకా ఉన్నాడు, ఇంకో ఆయన ఉన్నాడు కానీ ఆయన వెళ్ళలేడు. ఇక తీస్తారు.